హైఫన్ నేమ్ C1 దాని తర్వాత హైఫన్ నెట్వర్క్ ఐపీ వీలాన్ నాట్ ఐపీ వీలాన్ నా నెట్వర్క్ నేమ్ ఇవ్వాలి. ఓకే, మై అండర్ స్కోర్ ఐపీ వీలాన్ అండ్ దెన్ ఆల్పైన్. సో డాకర్ కంటైనర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం యాక్సెస్ తీసుకున్నాం. డాకర్ ఎగ్జిక్యూట్ -it C1 అండ్ దెన్ నా కంటైనర్ ఒక నేమ్ ఆల్రెడీ ఇచ్చేసుకున్నాం. C1 ఆల్రెడీ ఇచ్చేసాను. నేనేం చేయాలి /bin/sh. సో ఇక్కడ నేను IPA అని ఇస్తాను. IPA ఇస్తే చూడండి నాకు కొత్త ఓకే, సారీ, ఇక్కడ నా గేట్వే 42.2 ఉండాలి. ఓకే, సో ఒక్క నిమిషం నేనేం చేస్తాను, దీన్ని రిమూవ్ చేస్తాను. డాకర్ ఫస్ట్ నేను కంటైనర్ రిమూవ్ చేస్తాను. డాకర్ rm-f నా కంటైనర్ ఒక ఐడి, డాకర్ నెట్వర్క్ ls, డాకర్ నెట్వర్క్ rm అండ్ దెన్ నా ఐడి. సో ఇక్కడ నా గేట్ వచ్చేసి 42. ఓకేనా, సో మనం ముందుగా ఒకటి చూసాం లాస్ట్ మ్యాక్ విలన్ క్రియేట్ చేసినప్పుడు నా గేట్ వచ్చేసి 42.2 ఉంది. ఓకే, ఇప్పుడు నేను డాకర్ ని క్రియేట్ చేస్తాను. డాకర్ ఎగ్జిక్యూట్ డన్. ఇప్పుడు నేను IPA అని ఇస్తాను. IPA అనిస్తే ఓకే, స్టిల్ 42 రైట్. ఇప్పుడు 42.41 ఇది యూనిక్. 42 అనేది నా గేట్వే. ఫైన్. ఇక్కడ నాకు ఒక యూనిక్ ఐపీ ఆర్ ఆ సబ్నెట్ లో నుంచి ఒక యూనిక్ ఐపీ అయితే నాకైతే అసైన్ అయితే అయింది. కానీ మీరు మ్యాక్ చూసారనుకోండి, మ్యాక్ అనేది ఇక్కడ సేమ్ నాకు ఏదైతే నా హోస్ట్ నెట్వర్క్ ఉందో అదే మ్యాకే నాకు ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ నేను ఇంకొక టెర్మినల్ లో కూడా ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూడండి ENS33 ఉందా, ENS33కి మ్యాక్ ఏముంది, దీన్ని నేను కాపీ చేసుకుంటాను 3BCE. చూడండి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను హ్యాష్ ఇచ్చి. చూడండి నాకు ఈ రెండు సేమే ఉన్నాయి, నాకేం డిఫరెంట్ అయితే కనపడడం లేదు. చూడండి 294F3BEC. సో అంటే ఐపీ వీలాన్ ఏం చేస్తుంది, ఐపీ వీలాన్ వచ్చేసి ఐపీ యూనిక్ గా ఇస్తుంది, కానీ మ్యాక్ ఏదైతే హోస్ట్ ఉందో అదే మ్యాక్ ని నా కంటైనర్స్ కి అసైన్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఎగ్జిట్ అయిపోయి నేను ఇంకొక కంటైనర్ కూడా క్రియేట్ చేద్దాం. సో ఈసారి కంటైనర్ 2 అని తీసుకుంటాను. కంటైనర్ 2 దాని తర్వాత ఇప్పుడు నేను IPA అని ఇస్తాను. చూడండి ఐపీ మారింది, సబ్నెట్